మహిళల పట్ల అగౌరవం, అసభ్యకర వ్యాఖ్యలు పెరిగిపోతున్న తరుణంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన మాటలు కేవలం ఒకరిద్దరిని ఉద్దేశించినవి కావు, యావత్ మహిళా లోకాన్ని అవమానపరిచేలా ఉన్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఇది మహిళల పట్ల సమాజంలో నెలకొన్న అగౌరవ వాతావరణానికి నిదర్శనం. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి లేఖ రాయడం ఈ ఘటన తీవ్రతను తెలియజేస్తుంది. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కమిషన్ మీడియా కథనాలన్నింటినీ సుమోటోగా తీసుకున్నట్లు స్పష్టం చేసింది. కృష్ణంరాజు వ్యాఖ్యలపై వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొంది. అంతేకాదు, ఎలాంటి చర్యలు తీసుకున్నారో 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించడం ఈ విషయంలో కమిషనర్ సీరియస్నెస్ కి అద్దం పడుతోంది. కృష్ణంరాజు వ్యాఖ్యలపై కేవలం జాతీయ మహిళా కమిషన్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లోని మహిళలు కూడా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలోని పలుచోట్ల సాక్షి మీడియాకు వ్యతిరేకంగా మహిళల ర్యాలీలు నిర్వహించారు. తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పలు పోలీస్ స్టేషన్లలో కొమ్మినేని, కృష్ణంరాజు, సాక్షి ఛానల్పై ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యగా కాకుండా మహిళల ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా భావించబడుతోంది. యువత కూడా ఈ నిరసనలో భాగస్వామ్యమయ్యారు. సాక్షి మీడియాను రాష్ట్రంలో నిషేధించాలంటూ యువత నిరసనలు తెలిపారు. విజయవాడలోని చిట్టినగర్ సెంటర్లో యువత నిరసన కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఈ విషయంలో వారి ఆగ్రహం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఈ సంఘటన సమాజంలో మహిళల పట్ల గౌరవం, వారి ఆత్మగౌరవం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారికి, ప్రోత్సహించే వారికి కఠిన శిక్షలు పడాలి. లేకపోతే సమాజంలో మహిళలకు భద్రత, గౌరవం కరువయ్యే ప్రమాదం ఉంది. ఈ ఘటనపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవటం ద్వారా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడతారని ఆశిద్దాం.